హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మీద ఎన్నో హైప్స్ ఉన్నాయి. మధ్యలో బాయ్కాట్ చేస్తామన్నారు పాకిస్తాన్ వాళ్ళు. దాని తర్వాత ఆడి నిన్న పరుగు తీసుకున్నారు. పాక్ ఇండియా మ్యాచ్ మధ్యలో చాలానే జరిగాయి. అవేంటో ముందు తెలుసుకున్నాం. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో ఒక లుక్ వేసేద్దాం. బిగ్ టీమ్స్ డామినేట్ చేస్తాయి అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అండర్ డాగ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. జింబాబ్వే ఆస్ట్రేలియాని బీట్ చేసింది. యుఎస్ఏ నెదర్లాండ్స్ ను 93 రన్స్ తో ఓడించింది. యుఏఈ కమ్బ్యాక్ విన్ ఇచ్చింది. అలాగే సూపర్ ఓవర్ జరిగింది. ఇదంతా ఇప్పుడు ఫుల్ హైలైట్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఉన్న పాయింట్స్ టేబుల్ ఒకసారి చూద్దాం. గ్రూప్ ఏలో ఇండియా 3 మ్యాచ్లు గెలిచి టాపర్ గా ఉంది. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ 3కి 2 మ్యాచ్లు, యుఎస్ఏ 4 మ్యాచ్ల్లో 2 విన్ అయ్యి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే యుఎస్ఏకి మ్యాచెస్ అయితే అయిపోయాయి, 4-4 ఆడేశారు వాళ్ళు. అలాగే గ్రూప్ బి శ్రీలంక డామినేట్ చేస్తుంది, కానీ జింబాబ్వే ఆస్ట్రేలియన్ బీట్ చేసి సెకండ్ స్పాట్ లో ఉంది. సో ఆస్ట్రేలియా ఈ గ్రూప్ లో థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. గ్రూప్ సి లో వెస్టిండీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ కూడా ఉంది కదా. సో ఇంకా వెస్టిండీస్ డామినేషన్ ఉంది గ్రూప్ సి లో. అదే గ్రూప్ డి సౌత్ ఆఫ్రికా టాప్ లో ఉంది, 3కి 3 మ్యాచ్లు గెలిచింది. అయితే ఈ గ్రూప్ లోనే కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయన్నమాట. సో చూడాలి నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్ లో ఏది ముందుకెళ్తుంది అనేది. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టీంలు పెద్ద టీంలు ఓడించాయి. వాటి గురించి ఒక లుక్ వేసేద్దామా. నెంబర్ 1 జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా. ఇంత చిన్న టీం మీద ఆస్ట్రేలియా చాలా బాగా ఆడుతుంది, రికార్డులన్నీ బ్రేక్ చేసేస్తుంది, భారీ స్కోర్లు చేస్తుంది అనుకున్నారంతా. కానీ క్రికెట్ ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చింది జింబాబ్వే 23 రన్స్ తో ఆస్ట్రేలియాను ఓడించింది ఈ T20 టోర్నమెంట్ మొత్తంలో. అంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇదొక హైలైట్, మేజర్ హైలైట్ అనమాట. ఆస్ట్రేలియాకి ఇదొక ఈజీ మ్యాచ్ అనుకున్నారు, కానీ జింబాబ్వే షాక్ ఇచ్చింది. పాయింట్స్ టేబుల్లో ఎప్పుడు లాస్ట్ లో ఉండే టీం దెబ్బకి సెకండ్ స్పాట్ తీసుకుంది. ఆస్ట్రేలియా ఇప్పుడు 3వ స్థానంలో కొనసాగుతుంది అనమాట. ఇక నెంబర్ 2 యుఎస్ఏ వర్సెస్ నెదర్లాండ్స్. 93 రన్స్ తేడాతో యుఎస్ఏ ఒక మైల్ స్టోన్ ని సెట్ చేసుకుంది. యుఎస్ఏ బౌన్స్ బ్యాక్ చేసి నెదర్లాండ్ ని డౌన్ చేసింది. యుఎస్ఏ పవర్ ప్లేలో కాన్ఫిడెన్స్ స్టార్ట్. యుఎస్ఏ క్రికెట్ చరిత్రలో ఇది ఒక మంచి విజయం అనమాట. ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న యుఎస్ఏ ఒక మంచి విజయం సాధించింది. నెంబర్ 3 యుఏఈ వర్సెస్ కెనడా. రన్నింగ్ గా కంబ్యాక్ చేసిన యుఏఈ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. 5 వికెట్లతో యుఏఈ గెలిచింది. ఫస్ట్ విన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే అనమాట. అంటే యుఏఈ కూడా గెలుస్తుంది, అసలు మ్యాచ్లు గెలవడం కష్టం అన్న పొజిషన్ లో ఉండే టీం అనమాట యుఏఈ. అది కూడా ఒక మ్యాచ్ గెలిచి చూపించింది కెనడా పైన. కెనడా దీనికంటే కొంచెం బెటర్ టీమే. ఇప్పుడు నెంబర్ 4 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఎస్, ఇది కూడా ఒక ఎక్సలెంట్ మ్యాచ్. డబుల్ సూపర్ ఓవర్ పడ్డది ఈ మ్యాచ్. స్టార్టింగ్ లో పోటీ ఇస్తుందని తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ మంచి పోటీ ఇస్తుంది, ఆసియాలో జరుగుతుంది కాబట్టి. బట్ సౌత్ ఆఫ్రికాని దాదాపుగా ఓడించినంత పనిచేసింది. 2 సార్లు డబుల్ సూపర్ ఓవర్ జరిగింది అనమాట ఈ మ్యాచ్ లో. ఒకసారి టై అయితే సూపర్ ఓవర్ పెట్టారు, ఆ సూపర్ ఓవర్ కూడా టై అయితే మళ్ళీ సూపర్ ఓవర్ పెట్టారు అనమాట. మొత్తానికైతే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఇక నెంబర్ 5 లో వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ ఉంటుంది. ఫస్ట్ హ్యాట్రిక్ ఆఫ్ ద టోర్నమెంట్. సో రొమారియో షెఫర్డ్ 3 వికెట్లు తీసి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. హ్యాట్రిక్ అనమాట. సో ఫస్ట్ డేనే జరిగింది ఈ మ్యాచ్. ఫస్ట్ డే లోనే హ్యాట్రిక్ నమోదైపోయింది. T20 వరల్డ్ కప్ శుభారంభం ఇచ్చిందని చెప్పాలి ఈ మ్యాచ్ తోనే. అందరికి అంటే ఒకేసారి ఆకర్షణ వచ్చేసింది అనమాట. చిన్న టీంలే కదా ఆడేది అనుకున్నారు, బట్ వెస్టిండీస్ ఆ హ్యాట్రిక్ ఎప్పుడైతే రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ తీశాడో అక్కడ నుంచి టోర్నమెంట్ మీద మంచి క్రేజ్ వచ్చేసింది అనమాట. ఇంకా నేపాల్ ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. కేవలం 4 రన్స్ తో ఇంగ్లాండ్ గెలిచింది. జస్ట్ మిస్ అనమాట. ఫస్ట్ అప్సెట్ పడిపోవాల్సింది. అక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్ద టీంలు అని అర్థమవుతుంది. నేపాల్ కూడా ఒక మంచి రైజింగ్ టీం. ఆసియాలో ఆడుతున్నారు అంటే నేపాల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇంకొక మ్యాచ్ ఏంటంటే ఇటలీ వరల్డ్ కప్ లో ఫస్ట్ విక్టరీ సొంతం చేసుకుంది. అది కూడా ఈ ఇంగ్లాండ్ కి ఏదైతే గట్టి పోటీ ఇచ్చిందో అదే నేపాల్ అనమాట. 10 వికెట్లతో బీట్ చేసింది. బిగ్గెస్ట్ విక్టరీ కూడా సొంతం చేసుకుంది, ఫస్ట్ విక్టరీని. ఇది కూడా ఒక చెప్పుకోదగ్గ మ్యాచ్. సో మొత్తానికి పెద్ద టీంలు కూడా కష్టాల్లోకి నెట్టేశారు ఈ చిన్న టీమ్స్. వీరి పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నారు. టోర్నమెంట్ అంతా ఎగ్జైటింగ్ అయిపోయింది. మనందరం ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇండియాకు గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు, కానీ టీమిండియా వారిని ఎగరేసి పాకిస్తాన్ కి విసిరేసింది. ఇండియా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసి ముక్కున వేలేసుకుని పోయారు పాకిస్తాన్ వాళ్ళు. అసలు పాకిస్తాన్ ఎక్కడ తప్పు చేసిందో తెలుసా? పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అక్కడే వాళ్ళు పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మైదానంలో జరిగిన మ్యాచ్లన్నీ చేజింగ్ గెలవలేదు. చేజింగ్ తీసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, సింపుల్ గా మనం గెలవచ్చు, టార్గెట్ చేయొచ్చు అన్న ఆలోచనలో వాళ్ళు బౌలింగ్ తీసుకోవడం జరిగింది. కానీ పొద్దుటి నుంచి వర్షం వస్తుంది అని న్యూస్ విన్న తర్వాత కూడా ఇంకా డ్యూ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడో
తెలియట్లేదు కానీ కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా మొదట్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇండియా ఫ్యాన్స్ అంతా షాక్ లోకి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఊపందుకున్నాడు మన ఇషాన్. తన కెరియర్ లోనే బెస్ట్ ఆఫ్ ద ఇన్నింగ్స్ పాకిస్తాన్ మీద ఆడాడని చెప్పుకోవాలి. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు సాధించి పాకిస్తాన్ బౌలర్స్ లో స్పిన్నర్ లేడు, ఫాస్టర్ లేడు, ప్రతి ఒక్కళ్ళ బౌలింగ్ లోనూ సిక్సర్లు, 4ల వర్షం కురిపించాడు. మొత్తానికి పాకిస్తాన్ అయోమయంలో పెట్టాడు. ఈ దెబ్బతో డ్రై పిచ్ లో కూడా ఇండియా 175 పరుగులు సాధించింది. పాకిస్తాన్ 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి ఓవర్ నుంచే వరుస వికెట్లు పడ్డం మనం చూస్తూనే ఉన్నాం. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ లో 1 వికెట్ తీస్తే ఆ తర్వాత ఓవర్ లోనే బుమ్రా ఏకంగా 2 వికెట్లు తీశాడు. మొత్తానికి ఏ దశలోనూ కోలుకోలేక పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీనితో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియాకి జరిగిన మ్యాచ్ల్లో పాకిస్తాన్ 1 గెలిస్తే ఇండియా 8 మ్యాచ్ల్లో గెలిచింది. మళ్ళీ ఇండియా పవర్ ఏంటో పాకిస్తాన్ కి చూపించింది. ఇక నుంచి ఈ మ్యాచ్ ని ఇండియా పాకిస్తాన్ ఒక పెద్ద రైవల్రీ, బిగ్గెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ పాయింట్ లో కూడా మనకి పోటీ ఇవ్వలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఇది బిగ్గెస్ట్ రైవల్రీ, సూపర్ డూపర్ క్లాష్, ఇలాంటి మాటలన్నీ చెప్పుకోకపోవడం మంచిది. ఇంకా పాకిస్తాన్ ఎదగాలి, చాలా ఆట ఇంప్రూవ్ చేసుకోవాలి, మన స్టాండర్డ్ లో ఆడాలి అని అంటే. సో ఈ మ్యాచ్ తో మనకి ఇంకొక ప్లస్ ఏం కనిపించిందంటే ఇండియా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ ఉన్నారని. పాకిస్తాన్ వాళ్ళు షేక్ హ్యాండ్ కోరారు, కానీ మన వాళ్ళు డైరెక్ట్ గా చేతిలోనే పెట్టి పంపించారు. ఎన్నిసార్లు పాకిస్తాన్ కి బుద్ధొచ్చేలా ఆడినా వాళ్ళు మన మీద రికార్డులు చేద్దామని ఆశతో వస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు, చతికిల పడి ఇంటికి వెళ్ళిపోతారు. సో అది ఫ్రెండ్స్, ఇది కేవలం స్టార్ట్ మాత్రమే. ఇంకా కమింగ్ వీక్స్ లో ఇంకా బిగ్ మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక, ఆ మ్యాచ్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను. ఆ పర్ఫార్మెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక ఆస్ట్రేలియా మళ్ళీ ఓడిపోయిందంటే, ఆల్రెడీ జింబాబ్వే మీద ఓడిపోయింది కాబట్టి, సో జింబాబ్వేకి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, అదొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. అలాగే ఇండియా వర్సెస్ నెదర్లాండ్, ఈ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇండియా ఇంతవరకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించలేదు. అంటే 200+ మొన్న 209 ఎంతో కొట్టారు, కానీ 300 ఏదైతే మనం అనుకుంటున్నాం నమీబియా మీద అది అవ్వలేదు. నెదర్లాండ్ మీద కొడతారేమో అని ఒక చిన్న ఆశ అయితే ఉంది, చూడాలి. అదొక మ్యాచ్. సో కమింగ్ డేస్ లో ఇంకా మీ ఫేవరెట్ మ్యాచెస్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో మీ బెస్ట్ మ్యాచ్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. ఇండియా పాకిస్తాన్ అని చెప్పకండి, ఎందుకంటే మనల్ని జస్ట్ క్రష్ చేసి వదిలేస్తారు. అదొక సింపుల్ ఈజీ టేకింగ్ మ్యాచ్. ఇండియాకి 3 కూడా ఈజీ మ్యాచెస్ జరిగాయి. నాకు తెలిసి కొంచెం టఫ్ ఇచ్చింది ఏదంటే యూఎస్ఏనే. సో అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.